మన కోసం ఆయన లక్ష్యం చేస్తున్నాడంట. మన కోసం మనం ఆలోచిస్తున్నామంటే అది వేరే సంగతి. ఏమంటే ఎవరో కూడా ఇతరుల గురించి ఆలోచించరు కదా. చెప్పండి మీరు, మన ఇంటి పక్క వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు ఈరోజు ఏం వండుకున్నారని ఆలోచించారా? లేదు. ఒకవేళ ఇంట్లో మన ఇంటి పక్కన వారు ఏదైనా అసలు ఈరోజు వాళ్ళకి ఉన్నదో లేదో తినడానికి, వాళ్ళకి ఈ పరిస్థితి ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించారంటారా? ఉండదు. మన కోసం ఏముంటుంది? మన కోసం మనకు ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కూడా మితిమీరిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటుంది, దాటేస్తుంది, హద్దులు దాటేస్తుంది. కానీ అంటున్నాడు దేవుడు, మీకోసం నేను ఆలోచిస్తున్నాను అంటున్నాడు. ఏమన్నా నిజంగా దేవుడు మన కోసం ఆలోచించినప్పుడు మనం మన కోసం ఆలోచించుకోవడం ఏమైనా బాగుంటుందా? దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడమ్మా. ఇప్పుడు మీకోసం ఆలోచిస్తున్నాడు. ఏంటి రేపు మీకు జరగబోయే పరిస్థితులు ఏంటనేది దేవుడు ఆలోచిస్తున్నాడు అనుకోండి. మీరు ఆలోచించారనుకోండి, దేవుడు మన కోసం ఆలోచించాడు అనుకోండి, రేపు ఏం చేయాలో ఆయనకి తెలుసు. రేపు నీకు ఏది ఇవ్వాలో ఏది తీసేయాలో ఆయన జరగక మానదు. రేపు అనేది రాకుండా మానదు.